కాంగ్రెస్ కూడా రాజ్యసభ ఎన్నికలకు రెడీ అవుతోంది. 7 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ కు బలమైన కోటగా ఉన్న కర్ణాటక నుంచి ఈసారి 3 ప్రముఖ నేతలను బరిలోకి దింపింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి రాజ్యసభకు పోటీ చేయనుండగా జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు కూడా అవకాశం కల్పించారు. అలాగే మైనార్టీ వర్గానికి చెందిన నేత మన్సూర్ అలీఖాన్ ను కూడా కర్ణాటక కోట నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన మీనాక్షి నటరాజన్ కు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ టికెట్ లభించింది. రాజస్థాన్ నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు నీరజ్ డాంగికి మరోసారి అవకాశం దక్కింది. కాంగ్రెస్ డేటా అండ్ అనలిటిక్స్ విభాగం చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తికి రాజ్యసభ టికెట్ కేటాయించారు. జార్ఖండ్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి కమ్యూనికేషన్స్ విభాగం సీనియర్ నేత ప్రణవ్ ఝాకు అవకాశం లభించింది. రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. నేడు ఆయన నామినేషన్ వేయనున్నారు. బెంగళూరులోని విధానసౌధలో ఖర్గే నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు.